రైతులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని రామచంద్రపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆరోపించారు. గడిచిన 6 నెలల కాలంలో 65,000 కోట్లు అప్పులు చేయడం తప్పితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిందేంటని తప్పుబట్టారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలబడి వైసీపీ పోరాడుతుందని, తమ అధినేత ఎలాంటి పిలుపునిచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్పర్సన్ కోలమూరు శివాజీ, వైసీపీ పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ 6 నెలల్లో ఏం చేశారని చూస్తే, ఒక పక్కన రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్ని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ 6 నెలలు 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి, మరో 15,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో అప్పు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా నిరసనగా ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతు కార్యక్రమాలకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మొన్ననే 13వ తారీఖున ఒక కార్యక్రమం చేపట్టాం. 27వ తారీఖున విద్యుత్ సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు, ప్రజలపై భారం వేసినందుకు మరొక కార్యక్రమం చేపట్టబోతున్నాం. జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ మీద రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యక్రమం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో, అంటే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. మాది పోరాటాలు చేసిన పార్టీయే, పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో పోరాడతాం. ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మా అభిమాన నాయకుడు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.